శ్రీకాకుళంలోని కాశీబుగ్గ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవాలయం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విపరీతంగా భక్తులు వచ్చారు. ఆ భక్తులు ఒకళ్ళకొకళ్ళు తోసుకున్నారు. అందులో కొంతమంది మహిళలు గొడవ పడ్డారు. ముందు వెళ్ళటం, వెనక్కి వెళ్ళటం, వాళ్ళ పిల్లలు నలుగుతున్నారు అన్నటువంటి పాయింట్ దగ్గర అది కాస్త వివాదమై ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడంతో ప్రారంభమైనటువంటి తొక్కిసలాట జరిగిపోయింది. ఆ తొక్కిసలాట ఫలితం దాదాపుగా ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం 7 ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక 2 పరిస్థితి విషమంగా ఉంది. మరొక 10 మంది వరకు గాయపడ్డారు అన్నటువంటిది. అయితే ఇది ఇంతకుముందు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, లేకపోతే సింహాచలం ఆలయం దగ్గర రైలింగ్ తేడా వచ్చి తొక్కిసలాట తరహా సంఘటన కాదు. ఇది ప్రైవేటు ఆలయం అన్నటువంటిది తాజాగా దేవాదాయ శాఖ ప్రకటించింది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి సంబంధించి టోటల్గా 9 మంది చనిపోయారు. ఇందాక నేను చెప్తున్నట్టు 2 సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. టోటల్గా 9 మంది చనిపోయారు. పలువురు గాయాలని 15 మంది స్పృహ కోల్పోయారు. ఈ జూలైలోనే ఈ ఆలయం ప్రారంభించారట. ఇది దేవాదాయ శాఖ చెప్తుంది ఏంటంటే ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖది కాదు, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆలయం కాదు, ఒక ప్రైవేట్ ఆలయం. ఇది ప్రభుత్వ ఆధీనంలో లేదు. తిరుమల మీదన కోపంతో ఒక రాజకుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించింది అన్నటువంటి విషయాన్ని తాజాగా దేవాదాయ శాఖ ప్రకటించడం ద్వారా ఈ తొక్కిసలాటికి ప్రభుత్వానికి దేవాదాయ శాఖకి ఏమీ సంబంధం లేదన్నటువంటి ప్రకటన చేసింది. మృతుల్లో మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. ఆ తొక్కిసలాట కారణంగా ఊపిరాడక చనిపోయినటువంటి వాళ్ళు, గాలి ఆడక ఇబ్బంది పడి స్పృహ తప్పినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇది పెను విషాదం అంటూ అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో పాటుగా హోంమంత్రి అంతా వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటుగా అక్కడ తక్షణ సహాయక చర్యలు అందించమన్నారు. ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. ఈ ఆలయానికి సంబంధించి ఏకాదశి కావడంతోనే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా కట్టినటువంటి రైలింగ్ కూడా కూలింది. అప్పుడు సింహాచలంలో జరిగినటువంటి విధంగానే ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదట. 3000 మంది వస్తారనుకున్నటువంటి దానికి 25,000 మంది వరకు రావడం వలన ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.